అబద్ధపు హామీలతో సీఎం జగన్ అడ్డదారిలో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు శ్రీకాకుళం ఎంపీ కింజరపు రామ్మోహన్ నాయుడు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని జగన్ హామీ ఇచ్చి మోసం చేశారని ఫైర్ అయ్యారు. ప్రత్యేక హోదా హామీతోనే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఎంపీ అభిప్రాయపడ్డారు. 31 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యేక హోదా సాధన కోసం డిమాండ్ చేయలేదన్నారు. వైసీపీ పాలనలో నిరుద్యోగులు మోసపోయారని, మెగా డిఎస్సీ పేరుతో యువతను వైసీపీ సర్కార్ దగా చేసిందని మండిపడ్డారు రామ్మోహన్ నాయుడు. పార్లమెంట్లో కూర్చొని అక్కడ సన్నివేశాలు చూశాను కాబట్టి ఎన్నో సందర్భాలు వచ్చాయి ప్రత్యేక హోదా గట్టిగా అడగడానికి. ఎన్నో సందర్భాలు, ఎన్నో అవకాశాలు, ఎన్నో చర్చలు వచ్చాయి రాష్ట్రంకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా గట్టిగా నిలదీసి అడగడానికి. అటువంటి చర్చల్లో కేవలం తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఎంపీలుగా మేము గట్టిగా నిలదీసి అడిగాము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతమంది బలగం పెట్టుకొని కూడా ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా గురించి అడగలేకపోయారు. అది ఒక రకమైనటువంటి మోసం యువతరానికి. అలాగే 2,30,000 ఉద్యోగాలు అన్నారు నోటిఫికేషన్స్. ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్పమంటున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా ఎన్ని నోటిఫికేషన్స్ మీరు ఈ రాష్ట్రంలో ఇచ్చారో, ఎన్ని జాబ్ క్యాలెండర్లు రిలీజ్ చేశారో, ఎన్ని మెగా డిఎస్సీలు పెట్టారో ఒక్క నాయకుడైనా ముఖ్యమంత్రి గారైనా స్వయంగా ఈరోజు పబ్లిక్కి అనుగుణంగా చెప్పగలరా? ఎక్కడైనా సరే ఒక్క నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యువతరానికి భవిష్యత్తుని అంధకారం చేశారు జగన్మోహన్ రెడ్డి. తీరా ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మెగా డిఎస్సి బదులు ఒక దగా డిఎస్సి తీసుకొని వచ్చి 32,000కి పైగా ఈరోజు టీచర్ పోస్టులు తీయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 6,000 పోస్టులకే ఈరోజు డిఎస్సిని ఈరోజు నిర్వహించే పరిస్థితికి వచ్చారు. దాంట్లో కూడా ఎక్కడా సమయం లేదు, సందర్భం లేదు. ఒక టెట్ నిర్వహించాలన్నా, తర్వాత డిఎస్సి ఎగ్జామ్ నిర్వహించాలన్నా దానికి ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా ఉల్లంఘించి గతంలో ఎంత చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించామో అవన్నిటిని కూడా పక్కన పెట్టి ఇష్టానుసారంగా అధికారం ఉంది కాబట్టి మనం ఏం చేసినా చెల్లిపోతుందనే అహంకారంతో ఇష్టం వచ్చినట్టుగా ఈరోజు డిఎస్సి పెట్టారు. మా ఎంపీలతో రాజీనామా చేయించా. 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదో తేలుస్తా అని చెప్పి ఆ రోజు మరి బల్లె వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు నీ 31 మంది పార్లమెంటు సభ్యులున్నా సరే ఎందుకు ప్రత్యేక హోదాని సాధించలేకపోయాడో ముందు జగన్మోహన్ రెడ్డి యువతరానికి చెప్పాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి నవ యువకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రేపు ఓటు వైసీపీ వాళ్ళు ఓటు అనుకొని వచ్చేటటువంటి ప్రతి ఒక్క అభ్యర్థికి మీరు నిలదీయాలి. మీరు 25 మందిని అడిగితే మేము